everyone, welcome to Big Boss Reviews by D&D. In this video, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 నామినేషన్స్ గురించి. ఎవరు సేఫ్ ఉన్నారు, ఎవరు అన్సేఫ్ ఉన్నారు, ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ డిస్కషన్స్ అన్ని ఎపిసోడ్లో పెట్టబోతున్నాం. బట్ ఒక విషయం మాత్రం చెప్పబోతున్నాను, ఈ రోజు ఎపిసోడ్ మాత్రం సూపర్గా ఉంది. ఇవాళ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. లాట్ ఆఫ్ డిఫరెంట్ మూడ్స్, డిఫరెంట్ క్యారెక్టర్లు, కొంతమంది మాస్కులు బయటపడడం, కొంతమంది రియల్ సెల్ఫ్ కనబడడం, అవన్నీ జరిగాయి. ఇన్ డీటెయిల్డ్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం సమరైజ్గా మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ గురించి మాట్లాడేస్తా. నామినేషన్స్ కంటిన్యూ అయ్యి, నిన్న ఎపిసోడ్లో నామినేషన్స్ కంటిన్యూ అయ్యి, టాస్క్ విత్ నామినేషన్స్ కంటిన్యూ అయ్యి, వాళ్ళ ఎపిసోడ్లో టాస్క్ నామినేషన్స్ కంటిన్యూ అయ్యి, కొన్ని డిస్కషన్ అయ్యి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, అండ్ నామినేషన్ లిస్ట్ మాత్రం బయటకు వచ్చింది. సో టచ్అప్గా చెప్పాలి అంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం బర్నీ ఎమాన్యుయల్ టాస్క్తో స్టార్ట్ అయింది. అదే ఆ మేజ్లోంచి వెళ్ళి ఫస్ట్ ఎవరైతే హ్యామర్ పట్టుకుంటారో వాళ్ళు దే కెన్ నామినేట్ అనమాట. సో అందులో బర్నీ గెలిచాడు. గెలిచేసి ఏంటంటే బ్రేక్ చేసి శ్రీజాకి ఇచ్చాడు హ్యామర్. ఎవరిది ఈయన ఎమాన్యుయల్ ప్లేట్ బ్రేక్ చేసి శ్రీజాకి ఇచ్చాడు. శ్రీజ ఏంటంటే సంజనాని నామినేట్ చేసింది, అండ్ సంజన మీద మొత్తం అంతా లైక్ ఎవ్రీవన్ బస్టెడ్ అవుట్ లిటరల్గా. లైక్ ఈమె ఇట్లా చీప్గా మాట్లాడుతుంది, బిహేవియర్ సరిగ్గా ఉండట్లేదు, అండ్ ఆల్ దట్ స్టఫ్. మాకింగ్ కమెంట్స్ చేస్తుంది, కామ్నెస్ మాక్ చేస్తుంది. బేసికల్గా ఇవన్నీ డీటెయిల్డ్గా, అంత డీటెయిల్గా చెప్పడానికి ఏం లేదు. బేసికల్ పాయింట్ ఒకటే, ఎవరికి నచ్చట్లేదు. ఓకే, అండ్ సేమ్ అదే దాంతోపాటు ఈవెన్ కూడా నామినేట్ చేసింది, తనూజాని కూడా నామినేట్ చేసింది. తనూజాని నామినేట్ చేసినప్పుడు మాత్రం చాలా కొంచెం వైల్డ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి అనమాట. సో వైల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఈమె క్యారెక్టర్ సరిగ్గా ఉండట్లేదు, క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఈమె బిహేవియర్ సరిగ్గా లేదు, ఫుడ్ అడిగింది వండట్లేదు, ఆమెకి నచ్చిన ఫుడ్ వండేస్తుంది. ఆమె కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు అంతమంది వచ్చి మీద పడిపోవద్దు, నేను మీకు నచ్చింది చేస్తాను, అంతమంది వచ్చి మీద పడడం కరెక్ట్ కాదు. అండ్ ఈ మధ్యలో మన మాస్క్ మ్యాన్ లేచి మీ బిహేవియర్ సరిగ్గా లేదు, మీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, నేనైతే కరెక్ట్గా ఉన్నాను, మీరు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి మొత్తం మాటలు విసురుకున్నారు అందరూ. ఈమె మీద మాటలు విసిరారు, ఈమె మీద చెప్పడం ట్రై చేసింది. ఇంకా ఈమె టీంలో ఉన్న రితువు కూడా ఈమె చెప్పింది. రితు కూడా ఈమె తిట్టింది అనమాట. తిట్టడం అంటే లైక్ షీ టోల్డ్కి ఏంటంటే, నువ్వు అప్పుడు నన్ను ఆ మాట అనడం కరెక్ట్ కాదు. ఏ మాట? ఫస్ట్ టాస్క్ అయినప్పుడు వీళ్ళిద్దరికి నాకు ఇంజురీ అయింది. ఇంజురీ అయినప్పుడు తనూజ ఏంటంటే, ఏంటో నన్ను ఆపడానికి వచ్చినప్పుడు ఆమె ఇంజురీ అయింది అనేదో అంది లిటరల్గా. యాక్చువల్గా అయితే అది కాదు. అక్కడ ఆమెకి వెన్ షీ వాజ్ గోయింగ్ త్రూ ఆమెకి తగిలింది సైడ్. ఈమెకి అది నచ్చలేదు. తర్వాత సారీ చెప్పింది, అప్పుడు అనలేదు, కానీ ఇప్పుడు అనేసింది అనమాట. లైక్ నువ్వు అప్పుడు కాదు, ఇప్పుడు సారీ చెప్పడం కాదు, అప్పుడు అనాలి, సంథింగ్ అలా డిస్కషన్ అయింది. అదంతా బేసిక్గా హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ అయిందనమాట. అది అయిన తర్వాత ఫుడ్ బాగాలేదు, పొటాటో ఫ్రైలా లేదు, పొటాటో కుర్మాలా ఉంది. ఏంటంటే ఇలా సిల్లీ అని చెప్పలేము, బేసిక్గా వాడు నచ్చని పాయింట్స్ అంతా చెప్పారు. సో షీఈ్ నామినేటెడ్ అనమాట. తర్వాత తనుజ ఏమో ఏడవడం లిటరల్గా, నా క్యారెక్టర్ మీద అండం ఏంటి, అది కరెక్ట్ కాదు, బయట ఎలా పోర్ట్రే అవుతుంది, ఇదంతా దీని గురించి ఆల్రెడీ నేను ప్రోమోలో చెప్పాను. కాబట్టి బేసికల్గా బిగ్ బాస్కి వచ్చారు అంటే దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్, పర్సనల్ కామెంట్స్, ఇంకా అబ్యూస్, బిహేవియర్. మన దాంట్లో అబ్యూస్ అంత ఉండదు, అంటే కంపేర్ టు హిందీ అదర్ లాంగ్వేజ్ కంపేర్ మన దాంట్లో చాలా తక్కువ. వీఆర్ కైండ్ ఆఫ్ మిడ్ లెవెల్ టాక్సిసిటీ ఉంటుంది మన దాంట్లో. సో అవన్నీ అవడం, షీ వాస్ క్రైంగ్ అనమాట, దాన్ని స్పెసిఫై చేయడం అవన్నీ చేశారు. సో అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమో నామినేషన్స్ లిస్ట్ చెప్పాడు. నామినేషన్లో నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే సంజన, రితు, షష్ఠి, సుమన్, ఎమాన్యుయల్, తనూజ, ఫ్లోరాసైని, రాము అండ్ పవన్. పవన్ ఎలా నామినేట్ అయ్యాడంటే, లాస్ట్కి మిగిలింది భరణి కాబట్టి, అండ్ హ్యామర్ రాని వాళ్ళు ఎవరు, మర్యాద మనీష్ అండ్ పవన్ కాబట్టి, సో ఇద్దరులో ఎవరినో చూస్ చేసుకోండి అని అన్నాడు. సో బర్నీ ఏమన్నాడంటే, మర్యాద మనీష్ కొంచెం సార్టెడ్ మనిషి, ద వే హీ టాక్స్, రెస్పెక్ట్తో మాట్లాడతాడు, అండ్ కొంచెం మంచి డిమీనర్ ఉంది, కొంచెం మంచి పేషెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఆయన నామినేట్ చేయను. బట్ ఈ పవన్ అనే అతను కొంచెం రెక్లెస్గా ఉన్నాడు, అంటే నేను చెప్పడం రెక్లెస్గా ఉన్నాడు, లేక సరే ఓకే అన్నట్టున్నాడు. సో కాబట్టి నేను తనని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత పవన్ ఏమన్నా అంటే, నేను అట్లా కాదు, హీ బేసిక్గా డిఫెండ్ చేశాడు, మా పెద్ద ఆర్గ్యుమెంట్ అవ్వలేదు, బేసిక్ డిఫెండ్ చేశాడు అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, నామినేట్ అయిన సభ్యులు సంజన, రితు, షష్ఠి, సుమన్ శెట్టి, ఎమాన్యుయల్, తనూజ, ఫ్లోరాసైని, రాము అండ్ రాము రాథోడ్ అండ్ పవన్ ఏమో ఫ్రమ్ ఓనర్స్ని నామినేట్ అయ్యారు. అదంతా అయిపోయింది, నైట్ అయిపోయింది, పడుకోవడానికి వెళ్ళారు. పడుకున్నప్పుడు వెళ్ళడానికి ఎమాన్యుయల్ ఒక వ్యాలిడ్ పాయింట్. ఐ థింక్ ఇక్కడ ఎమాన్యుయల్ నాకు పెట్టిన పాయింట్ నాకు చాలా నచ్చింది.
మనందరం తెంగరోళ్ళలాగా వెళ్ళి అందరికీ హ్యామర్ ఇచ్చేసాం. అలా ఒక్కడికే హ్యామర్ ఇచ్చి ఉంటే మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు అని చెప్పారు. దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. అది ఆయన చెప్పింది కరెక్టే. అండ్ ఇదేమో మన మాస్క్ మ్యాన్ వినేసి మనం ఏదో ప్లాన్ చేసుకున్నాం, మనం ఏం ప్లాన్ చేసుకోలేదు, వాళ్ళు అలా అనుకుంటున్నారని చెప్పి వాళ్ళ టీంలో చెప్పడం జరిగింది. అయిపోయింది, ఆ డే అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చేసి కెన్ ఐ టాక్ టు యూ అని అడిగాడంట తనూజ. నేను నీతో మాట్లాడచ్చా ఇది అది అంటే తనేమో దుబే అన్నది. అంటే మనం పచ్చిగా చెప్పాను, క్యాజువల్ లాంగ్వేజ్ చెప్పండి దుబే అని. బట్ దానేమో తన ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి అని చెప్పి. ఈ విషయం ఏంటంటే ఎమాన్యుల్ చెప్తున్నాడు, నేను ఎవరిని కేర్ చేయను, అమ్మ నాన్ని దేవుడిని ఎవరిని కేర్ చేయను, నేనేమో నీడ లాంటి వాడిని, అద్దం లాంటి వాడిని ఏదో చెప్తున్నాడు, సంథింగ్ దట్ హీ డజంట్ కేర్. తను ఏంటంటే తనూజ ఏంటంటే శ్రీజాకి చెప్తుంది, తను వచ్చాడు మాట్లాడడానికి, నేను వద్దు దొబ్బే అన్నాను, ఎందుకంటే నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసినాడు, నేను ఎందుకు మాట్లాడాను, తన ఫేస్ చూడాలంటే చిరాకేస్తుంది, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. సో వీళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ అయితే ఉంది. ఇది అయిన తర్వాత ఫుడ్ గురించి లిటరల్గా గుడ్డు పోయింది అని అంటే వాళ్ళ ఫుడ్ టాపిక్ వచ్చింది. సడన్గా ఒక గుడ్డు మిస్ అయింది. వాళ్ళకి జనరల్గా అందరికీ రేషన్ ఇస్తారు, దే డివైడ్ ఇట్ జనరల్గా, అంతే కదా. ఒక మనిషికి 2 గుడ్లు అట్లా డివైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే తన గుడ్డు పోయింది అని, ఒక గుడ్డు తగ్గింది. సో బేసిక్గా గుడ్డు పోయింది, దే వాంటెడ్ కామెడీగా చేశారు. అందరూ ఏంటంటే సంజనాని పాయింట్ చేయడం స్టార్ట్ చేశారు. సంజన ఏమో లేదు చాలా క్యాజువల్గా ఉంది. తనేనే అరే మీరు కొట్టుకోండి, నాకు సంబంధం లేదు, క్యాజువల్గా సంజన అయితే చాలా క్యాజువల్గా ఉంది ఇంత గొడవ అవుతున్నప్పుడు కూడా. అరే నేను చేయలేదు, సరదాగా అన్నాను అని చెప్పి రితుకు చెప్తోంది. మరి రితు ఏముంటుందంటే, నువ్వు వెళ్ళి అందరిని అక్యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు గో అండ్ ఆర్గ్యూ దట్ నువ్వు చేయలేదని చెప్పి. ఈ లోపల బర్నీ వచ్చేసి ఏంటంటే, మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది, అందరి మధ్య గొడవ అవుతుంది, హార్మనీ డిస్టర్బ్ అవుతుంది, ఇది అవుతుంది అదో అని చెప్పి ఆయన ఫైర్ అయ్యాడు. మర్యాద మనీష్ కూడా ఫైర్ అయ్యాడు. ఏంటంటే, మీరు నాతో మాట్లాడద్దు, బికాస్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్ ఇది అయిపోతుంది, మీరు లోపలికి రావద్దు, ఇది ప్రియా శెట్టి కూడా కండిషన్ పెట్టింది, టెనెంట్స్ ఎవరు లోపలికి రావద్దు అని ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఏంటంటే హౌస్ లో మొత్తం అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట లిటరల్గా. ఈమె సంజన యాటిట్యూడ్ వల్ల, అంటే ఆమె చేసిందో చేయలేదో మన కెమెరాలో ఏం తెలియదు మనకి లిటరల్గా, బట్ ఆమె వల్ల అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు లిటరల్గా హౌస్ లో. ఓకే, హరీష్ బర్నీ మధ్య పెద్ద క్లాష్ అయింది లిటరల్గా. ఓకే, మనీష్ పిచ్చ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. హీ వాజ్ సో కూల్ ఇన్ అగ్ని పరీక్ష అండ్ ఆల్ ద ఎపిసోడ్, స్టిల్ నౌ 2-3 ఎపిసోడ్ పిచ్చ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ట్రస్టీ ఫ్రస్ట్రేట్ అయ్యింది, ప్రియా ఫ్రస్ట్రేట్ అయిపోయింది, భరణి ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, ఈవెన్ ఇమాన్యుల్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఓకే, అండ్ అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు బేసికల్గా. ఓకే, అందరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. సుమన్ శెట్టి యాజ్ యూజువల్గా ఆయన ఏం పెద్ద కనబడలేదు. ఓకే, అండ్ రితు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. రితుకి బర్నీకి మధ్యన కూడా ఆర్గ్యుమెంటేషన్ అయింది. ఏంటి అంటే, లిటర్గా మీరెందుకు పట్టించుకుంటున్నారు ఇలాంటి వాటి గురించి, ఆవిడే కూల్గా ఉంది, మీరెందుకు అంటే ఈయన ఏంటంటే లేదు నా ఇది అది అని చెప్పి సంథింగ్ అంత డీటెయిల్గా చెప్పి వేస్ట్ లిటరల్గా. సో ఓవరాల్గా కాంటెక్స్లో చెప్పాలంటే అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు లిటరల్గా. ఇదన్నిటికీ కారణం మెయిన్గా ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి సంజన అనమాట. లిటరల్గా షీ ఈస్ ద వన్ హూ ఈస్ లిటరల్లీ వాట్ యూ సే, హ్యావ్ టు సే ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. లిటరల్గా ఇవాళ ఎపిసోడ్లో ఆమె ఎక్స్ ఫ్యాక్టర్గా నిలిచింది యాక్చువల్గా. సో తనకి ఐ థింక్ షీ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఓట్స్ ఇన్ టుడే అండ్ టుమారో. ఐ థింక్ సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా వరకు ఆమెకు చాలా ఫాలోయింగ్ వచ్చింది, బికాస్ ఆమె క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది. ద వే హర్ బిహేవియర్, హర్ వే హౌ షీస్ పోర్ట్రేయింగ్ హర్ సెల్ఫ్, అండ్ షీ ఈస్ వెరీ కూల్ అబౌట్ లాడ్ ఆఫ్ థింగ్స్. చాలా థింగ్స్ గురించి ఆమె చాలా కూల్గా ఉంది. ఆమె పెద్ద పట్టించుకోవట్లేదు, అందరూ కొట్టుకుంటుంటే ఆమె కూర్చొని చూస్తాను అంతే. లైక్ ఒక మీమ్ ఉంటుంది కదా, మీరు కొట్టుకోండి నేను చూస్తాను అన్నట్టు, అట్లా చాలా కూల్గా ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, షో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ వల్ల అందరి డైనమిక్స్ చేంజ్ అవుతాయి, అందరు మాస్కులు పోతున్నాయి, అందరు రియల్ సెల్ఫ్ బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే మర్యాద మనీష్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత ఫ్రస్ట్రేట్ అవుతాడని చెప్పేసి. ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు. బర్నీలో అంత సీరియస్ యాంగిల్ ఉంది అంటే నేను ముందే అనుకున్నా బర్నీ ఈజ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అని నాకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది ఎప్పుడు గ్రాండ్ లాంచ్ అప్పుడు చూసినప్పుడు. ఐ థాట్ హీఈస్ వన్ హూ ఈస్ హైడింగ్, హూ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ సైడ్, లోపల చాలా ఎమోషనల్. అండ్ మన మాస్క్ మ్యాన్ హరీష్ ఆల్రెడీ మనకు తెలిసిన ఈజ్ అ వెరీ అవుట్వర్డ్ పర్సన్, ఊరికి చిన్నదానికి కూడా రెచ్చిపోయే పర్సన్. ప్రియా కూడా ఫ్రస్ట్రేట్ అయింది, షష్టి కూడా ఫ్రస్ట్రేట్ అయింది, ఓవరాల్గా అందరు ఫ్రస్ట్రేట్ అయ్యారు లిటరల్గా. దాని అన్నిటికీ కారణం ఏంటంటే సంజన, షీ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సో ఆమె నామినేషన్లో ఉన్న ఆమెకి ఓట్స్ పడతాయి అదైతే 100% చెప్తున్నా, బికాస్ హర్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్, హర్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, షీ హాస్ ద కూల్ యాటిట్యూడ్,
యాటిట్యూడ్ కూల్ అంటే గొడవలు పెట్టి ఆమె మీద అన్ని ఓట్స్ వస్తున్నా, అంత ఎక్యుజేషన్స్ వస్తున్నా, లైక్ నామినేషన్స్ వస్తున్నా, షీ వాజ్ వెరీ సైలెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద లవ్, ఇట్లా అంటుంది కానీ ఏం పెద్ద రెచ్చిపోలే. అండ్ ఇంత గుడ్డు గురించి ఇంత పెద్ద సీన్ జరిగి ఇంత ఎపిసోడ్లో ఇంత పెద్ద లొల్లి జరుగుతున్నా, షీ వాజ్ వెరీ కూల్ అండ్ షీ వాజ్ వెరీ సైలెంట్. అట్లా ఉంటే ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే జనాలకి ఎలా నచ్చుతారంటే ఊరికి చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటే చిరాకు పడతారు. ఊరికి ఏమి రియాక్ట్ అవుతాయని చిరాకు నచ్చదు, అలాంటి వాళ్ళు పంపించేస్తారు. కానీ ఈమె ఏంటంటే కామ్గా, సెంట్గా, లైక్ ఫన్నీగా, లైక్ నేనేం పట్టించుకోవట్లేదు, అంత సీరియస్ ఇష్యూ కాదు అని చెప్పి లైట్ తీసుకోవడం జనాలకు నచ్చింది. బట్ నాకు కూడా పర్సనల్గా నచ్చింది, లైక్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అమాంగ్ ద కేఆస్ ఆర్ అమాంగ్ ద ఫ్రస్ట్రేషన్ ఆర్ అమాంగ్ ఎవ్రీథింగ్ ఈస్ బర్నింగ్ ఇఫ్ యూఆర్ కామ్ అండ్ కంపోజ్డ్. ఐ జనరలీ లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఈమె కూడా ఆ యాటిట్యూడ్ చూపించడం ప్లస్ అయింది. అండ్ ఆమెకు ఓట్లు పడతాయి 100%. షీ విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్. ఎవరు అన్సేఫ్లో ఉన్నారు అంటే నా దృష్టిలో ఫ్లోరా ఈజ్ అన్సేఫ్ అండ్ ఆల్సో సుమన్ శెట్టి ఈజ్ ద లిటిల్ అన్సేఫ్. అండ్ వీళ్ళ గురించి చెప్పే ముందు ఎవరైతే పక్కా సేవ్ అవుతారో నేను చెప్తాను. సంజన విల్ బి సేవ్, రితు సేవ్ అయిపోద్ది బికాస్ షీ హాస్ అ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఫాలోయింగ్. షష్టి నాకు డౌటే, ఐ డోంట్ నో, షీ మైట్ బి థర్డ్ డేంజర్ పర్సన్. తనుజ సేవ్ అయిపోతుంది బికాస్ షీ ఆల్రెడీ గాట్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్. బికాస్ నిన్నటి ఎపిసోడ్ ఓర్ మొన్నటి ఎపిసోడ్లో వెన్ షీ స్పోక్ అవుట్వర్డ్లీ టు మాస్క్ మ్యాన్ ఎక్స్ప్లెయినింగ్ దట్ మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుందన్న పాయింట్ చాలా మందికి నచ్చింది. అండ్ ఆమెకు వచ్చిన ఒక నెగిటివిటీ ఏంటి అంటే తను కొంచెం ఆ ఎమోషనల్ కంటెంట్ యాడ్ అవడం అనేది కొంచెం జనాలకు చిరాకేసింది లిటరల్గా. లైక్ నేను చూస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇంత చిన్న దాంట్లో వెక్కి ఆడడం అనేది కొంచెం నాకు నచ్చలేదు. సో అది కొంచెం ఇబ్బందికరంగా, అది ఒకటే నెగిటివ్. రెస్ట్ ఆల్ షీ ఈస్ గుడ్. అండ్ రాము వచ్చేసి ఐ థింక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ జనరల్గానే ఒక ఫాలోయింగ్ ఉంది. ఆయన పెద్ద కాంట్రిబ్యూట్ ఏం చేయలే ఈ 3 ఎపిసోడ్స్లో. పెద్ద కాంట్రిబ్యూషన్ అనేది ఏమి లేదు, లిటరల్గా జీరోనే చెప్పాలి. సో ఆయనకి హీ విల్ గెట్ సేవ్ బికాస్ ఆ ఫాలోయింగ్, సోషల్ మీడియా ఫాలోయింగ్ పుష్ చేసేస్తుంది. ఒక 1-2 వీక్స్ ఇట్ విల్ సేవ్ యూ. నువ్వు ఎంత డల్గా ఉన్న, ఎంత పర్ఫామ్ చేయకపోయినా ఇట్ విల్ సేవ్ యూ. పవన్ ఐ థింక్ హీ విల్ ఆల్సో గెట్ సేవ్డ్, ఎందుకంటే తనకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ అగ్ని పరీక్ష. ఐ థింక్ హీ విల్ ఆల్సో బీ సేఫ్. బట్ అంత సేఫ్ అని నేను చెప్పను. బట్ సేఫ్కి లైక్ ఇది సేఫ్ అయితే కొంచెం తక్కువలో ఉన్నాడు. బట్ ఐ థింక్ హీ విల్ బీ డేంజర్ జోన్ కాదు. బట్ డేంజర్ జోన్లో ఉంది ఎవరు అంటే సుమన్ శెట్టి. 100% ఈజ్ ఇన్ డేంజర్ జోన్ బికాస్ ఆయన ఆల్రెడీ మేము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు హీ ఈజ్ అ లిటిల్ అవుట్డేటెడ్. ఈ సీజన్కి అవుట్డేటెడ్ పర్సన్. అండ్ చాలా మందికి ఆయన గురించి తెలియదు బికాస్ హీ వాజ్ ఫ్రమ్ 20 years బ్యాక్ కమీడియన్. అంత పెద్ద కమీడియన్ కూడా కాదు, మీడియం కమీడియన్. అండ్ ఆయన పార్టిసిపేషన్ ఇన్ ద షోలో కూడా లేదు. అండ్ మాస్క్ మ్యాన్ చెప్పినట్టు నామినేట్ చేసినప్పుడు నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు నాకు యాజ్ అ పర్సన్ మీరు చాలా ఇష్టం, బట్ మీ షోలో ఉన్న కసి, ఆ జీల్ అది నాకు కనబడట్లేదు అని, విచ్ ఇస్ వెరీ కరెక్ట్ యాక్చువల్. ఆయన షోలో పార్టిసిపేషన్ అంతగా ఏం లేదు, కెమెరా ముందు రావట్లేదు, ఇంట్రెస్టింగ్గా ఏం చేయట్లేదు, ఏం జోకులు వేయట్లేదు, ఏం సీరియస్ అవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. సో అలాంటి వాళ్ళు ఐ డోంట్ థింక్ దే విల్ సర్వైవ్ ఇన్ దిస్ షో. సో హీ ఈస్ ఇన్ ద డేంజర్ జోన్. అండ్ వచ్చేసి ఫ్లోరా సైని కూడా సేమే, షీ ఈజ్ ఆల్సో లిటిల్ అవుట్డేటెడ్. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే ఆమె కొన్ని చోట్ల హిందీ మాట్లాడుతుంది. ఇట్స్ నాట్ ద గుడ్ థింగ్. తెలుగు మాట్లాడట్లేదు ఆమె. ఇంకా సంజన ఇద్దరు కొన్ని చోట్ల ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను 3-4 ఎపిసోడ్లో చూసింది చాలా చోట్ల ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది బిగ్ డిసడ్వాంటేజ్. బట్ సంజన ఈజ్ సేఫ్ బికాస్ ఆమె అట్లీస్ట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద షో. బట్ ఫ్లోరా సైని ఈజ్ నాట్ అట్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ద షో. సో ఫార్ ఎప్పటివరకు ఏం కాంట్రిబ్యూషన్ లేదు. సో she is a little unsafe. She is also in danger zone. Suman Shetty and Flora Saini is in danger zone. Shrashti కూడా అంతే. ఆమె తెలుగు కూడా కొంచెం ఏదో వెరైటీగా ఉంది. మేబీ ఐ థింక్ షీఈ్ నాన్ తెలుగు, సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హర్. ఆమె తెలుగు నాకు కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది, అంటే కొంచెం రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆమె కూడా డేంజర్ జోన్లో ఉంది. బట్ ఐ థింక్ షీ మైట్ గెట్ సేవ్డ్. ద మెయిన్ టూ హూ ఐ థింక్ విల్ బీ ఇన్ ద ఎక్స్ట్రీమ్ డేంజర్ జోన్ వచ్చేసి సుమన్ Shetty and Flora Saini. So these two are literally unsafe. I think last two వీళ్ళిద్దరు పేర్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. నాకు 90%, ఐ థింక్ 90% సుమన్ శెట్టి వెళ్ళిపోతాడని నాకు అనిపిస్తుంది. బట్ ఇది అగైన్ నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ కెన్ బి రాంగ్ ఆల్సో. బట్ నేను చెప్తుంది లాస్ట్ టూ అయితే వీళ్ళిద్దరు పక్కాగా ఉంటారని నేను అనుకుంటున్నాను.
ఎనీథింగ్ కెన్ చేంజ్. వీళ్ళు రేపు ఎల్లుండి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తే గ్రాఫ్ అప్ అవ్వచ్చు. అది మనం రేపు డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ వాచింగ్ టుమారోస్ ఎపిసోడ్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంది. అంటే మీకు నచ్చుద్ది, ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉంది. ఇది డల్ బోరింగ్ సినిమా, ఆర్ట్ సినిమాలా లేకుండా ఇవాళ ఎపిసోడ్లో కొంచెం యాక్షన్ ఉంది. అండ్ సంజన ఈజ్ లిటరల్లీ అ రాక్ స్టార్. ఈ ఎపిసోడ్కి మాత్రం షీ లిటరల్లీ టుక్ ద ఎపిసోడ్ టు నెక్స్ట్ లెవెల్. ఆమె ఏం ఎక్స్ట్రావిగెంట్ ఏం చేసేలేదు. ఆమె జస్ట్ ఆమె కామ్ యాటిట్యూడ్, ఆమె బిహేవియర్ వల్ల మిగతా వాళ్ళు పిచ్ ఎక్కిపోయి మిగతా వాళ్ళు ఆళ్ళని గుట్టేసుకుని షోని ఇంట్రెస్టింగ్గా చేశారు. దీని అన్నిటికీ కారణం ఏంటి? ఆమె. కాబట్టి ఆమె వల్ల ఇవాళ ఎపిసోడ్ చాలా హైలైట్ అయింది. సో డూ వాచ్ దిస్ ఎపిసోడ్ ఆన్ హాట్‌స్టార్ అండ్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.